ఎర్లీ మార్నింగ్ 6కి అయితే స్టోర్ ఓపెన్ చేశాను. ఈరోజు దీపావళి అయినా కూడా మాకు సెలవైతే ఉండదు. పండగ రోజు కూడా డ్యూటీ చేయకైతే తప్పదు. ఇక బ్రష్ చేసేసి డ్యూటీలోకి అయితే దిగాను. మార్నింగ్ 10:30కి ప్లెయిన్ దోశ అయితే ఒకటి తిన్నాను. ఇక నడుచుకుంటూ చిల్లీస్ వరకు వెళ్ళైతే బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కడానికి ఎంతమంది పరుగులెత్తుతున్నారో చూడండి. ఎలాగోలా బస్ అయితే ఎక్కేసాను. బట్ ఏంటంటే సీట్ అయితే దొరకలేదు. నుంచోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది. టైం వచ్చేసరికి 12 అయితే అవుతుంది. బయట బాగా ఎండగా ఉంది కాబట్టి ఏదైనా తాగుదామని ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తే నిమ్మరసం అయితే కనబడింది. నిమ్మరసం తీసుకెళ్ళి మా చిన్నయ్యకి ఇచ్చేస్తే నేను చేస్తా నిమ్మకాయ రసం అంటున్నాడు. వాడు వల్ల కాదులే అని నేనే తీసుకొని నిమ్మకాయ రసం అయితే చేసేసాను. నిమ్మరసం చేయడం ఎంతో సింపుల్. కొంచెం పంచదార వేసి నిమ్మరసం పోసి వాటర్ మిక్స్ చేస్తే అదే నిమ్మరసం అయితే అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా ఉందో. ఇక టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక అరౌండ్ 2 PM కల్లా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఈరోజు కర్రీస్ వచ్చేసరికి క్యారెట్ కర్రీ అండ్ గోంగూర. ఇక ఈవినింగ్ మా ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు. సో వాడి కోసం అయితే వెయిట్ చేస్తూ కూర్చున్నాను. సెంటర్కి వెళ్ళి 2 ప్లేట్లు పునుగులు అయితే తిన్నాను. ఇక ఏటీఎం దగ్గర మనీ తీద్దామని చెప్పేసి ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళాను. నేను తీసిన మనీ అయితే ఇంత డబ్బులతో నేనేం చేయబోతున్నానో ముందు వచ్చే వీడియోస్లో అయితే చూద్దాం. ఇక ఇంటికి వచ్చాక రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తిన్నాను. ఇక నైట్ అయితే డ్యూటీకి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఫ్రెష్ అయ్యి డిన్నర్ అయితే చేస్తున్నాను. 8కి బస్ అయితే వచ్చేసింది. చూడండి నైట్ టైం కూడా బస్సులో ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. సీట్ దొరకడమే కష్టమైపోయింది. ఎలాగోలా ఒక సీట్ అయితే దొరికింది. ఇక నైట్ 1కి అయితే డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. రేపటి మినీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.